అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికి నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు పూర్తయిపోయింది. ఈ 18 నెలల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంది? రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్సా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల ఫెయిల్యూర్సా, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోతలేరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి దాదాపు 49 సార్లు ఢిల్లీకి పోయిండు వచ్చిండు. అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడమే పెద్ద పాపం అనేటటువంటి ఒక చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇక్కడ ఏం చేయాలన్నా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు, ఢిల్లీ అధిష్టానాన్ని అడుగుతున్నాడు, వస్తున్నాడు. అసలు ఇంత వ్యతిరేకత ఎందుకు మూట కట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కేవలం 18 నెలల్లోనే ఇంత భారీ ఎత్తున వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ పొడగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేయబోతుందా? ఓవైపు కాంగ్రెస్ పైన వచ్చినటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్కు కొంత పాజిటివ్గా మారుతుందనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. ఇదంతా నిజమేనా? ఎందుకు వ్యతిరేకత వచ్చిందనేది మాట్లాడదాం. నాతో పాటు ముఖేష్ అన్న ఉన్నారు, చాణక్య స్ట్రాటజీస్కి సంబంధించిన సర్వే అధినేత. ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే. నమస్తే. మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ 18 నెలల వ్యవధిలో ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చిందని చెప్పి బయట నడుస్తున్నటువంటి టాక్. ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఈ వ్యతిరేకత వల్ల కేసీఆర్కి ఏమైనా పాజిటివ్ మారిందా? ఇప్పుడు రాబోతున్నటువంటి ఏ ఎలక్షన్ అయినా ఎట్లా ఫేస్ చేయవచ్చు కాంగ్రెస్? మంచి ప్రశ్న తిరుపతి గారు. మనకు 1.5 year అయింది తిరుపతి గారు గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఓకే. అయితే మేము లాస్ట్ జూన్ ఎండింగ్, జూన్ అండ్ ఎర్లియర్ జూలై టైంలో మనం 2 రకాలుగా అంటే కొన్ని శాంపిల్స్ ఐవీఆర్ ద్వారా తీసుకోవడం జరిగింది, కొన్ని శాంపిల్స్ వచ్చేసి మాన్యువల్గా తీసుకోవడం జరిగింది. ఆల్ టుగెదర్ మనం తీసుకుంది ఏంటంటే ఒక 22,000, ఒక 0.87 అంటే 22,000 శాంపిల్స్ దాకా మనం కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం 2 రకాల ప్రశ్నలు మనం తీసుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక ప్రశ్న, మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని దాన్ని. రెండో ప్రశ్న వచ్చింది ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం. ఇది కామన్ క్వశ్చన్, ఇది ఓవరాల్ స్టేట్ మొత్తం కామన్ క్వశ్చన్. అయితే మీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని అడిగినప్పుడు ఏంటంటే ఈ మనకు ఓవరాల్గా చెప్పింది ఏంటంటే ఒక 37%, అంటే అప్రాక్సిమేట్లీ మనకు 8,128 మెంబర్స్ బాగుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎంత పర్సెంటేజ్? 37. అయితే సెకండ్ 47% అంటే 46.8 సంథింగ్ ఉంది. ఈ 47% అంటే అప్రాక్సిమేట్లీ 10,344 అంటే ఒక 10,000 మంది బాగలేదు అని చెప్పారు. ఓకే. అండ్ మిగిలిన కొంతమంది ఎవరైతే ఉన్నారో ఒక 16% ఆఫ్ ఓటర్స్, ఇందులో ఒక 3,600 ఉన్నారు, 3,615. వీళ్ళు ఏం చేశారంటే యావరేజ్ అంటే చెప్పలేం ఇప్పుడే గవర్నమెంట్ మీద ఎలా ఉందని చెప్పలేం, పర్లేదు అన్నట్టు. అలా ఓవరాల్గా చూస్తే ఏంటంటే బాగుంది అని 37 వస్తే బాగలేదు అని 47, అంటే ఎడ్జ్ ఇక్కడ 10% తేడా ఉంది. ఓకే, 10% వేరియేషన్ ఆల్రెడీ. ఓకే, దీనికి బాగుంది అనడానికి బాగాలేదు అనడానికి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కొంత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అనేది క్లియర్ కట్ ఫ్యాక్టర్. ఓకే, ఎందుకు ఉన్నారు ఏంటి అనేది కొంచెం మనం ఫ్యాక్టర్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకు అసంతృప్తి ఉంది అంటే వీళ్ళు ఏదైతే డిక్లరేషన్స్ గతంలో ఎలక్షన్స్ ముందు చేయడం జరిగిందో ఆ డిక్లరేషన్స్ అన్నీ కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయడంలో అడ్మినిస్ట్రేషన్స్లో కొంచెం అవకతవకలు ఉన్నాయి. అది ఒకటి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. రెండోది 6 గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంటేషన్స్లో బాగా ఫెయిల్ అయిపోవడం జరిగింది. 6 గ్యారెంటీస్లో అందరి కోసం, మహిళల కోసం, రైతుల కోసం, వాళ్ళ అంటే ప్రతి ఒక్క సెక్టార్స్ కోసం వాళ్ళు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశారు. ఆ ఇంప్లిమెంటేషన్లో ఒకటి ఫ్రీ బస్ మినాయించి, రెండోది ఇందిరమ్మ ఇల్లు మినాయించి, మిగిలిన చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేవు. ఇక తర్వాత ఉద్యమకారులు, నిరుద్యోగులు వీళ్ళందరినీ కంపేర్ చేసిందంటే ఏ సెక్టార్ చూసుకున్నా పూర్తిగా కొంత నిరాశకు ఉంది. అయితే ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామ పరిధిలలో అంటే విలేజెస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక యాక్టివిటీ, పల్లె ప్రగతో, పట్టణ ప్రగతో, హరితాహారము ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. అంటే కార్యకర్తలు అందరూ కూడా యాక్టివ్గా ఉంటుండే వాళ్ళు, ఒక జాతర లాగా ఉంటుండే ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏంటంటే ఆ గ్రామాల్లో ఎటువంటి యాక్టివిటీస్ లేవు. ఎప్పుడున్న యాక్టివిటీస్ ఒక రేవంత్ రెడ్డి సభ పెట్టినప్పుడు, ఏదైనా మినిస్టర్ ఇంకొక సభ పెట్టినప్పుడు తీసుకోపోవడానికి ఉంటుంది తప్ప గ్రామాలలో ఈ పనులు చేయాలి అనేది ఒక లేవు.
ఇక సీసీ రోడ్లని అవన్నీ ఇవన్నీ ఎప్పుడైతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అవన్నీ కామన్గా జరుగుతూ ఉండొస్తుంటాయి. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ జరుగుతుంది. కానీ కార్యకర్తలని ఓటర్లని కనెక్ట్ చేసే విధంగా యాక్టివిటీస్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం విఫలమైంది. రైతులని తను అట్రాక్ట్ చేసుకోవడంలో రైతు రుణమాఫీ పేరుతోటి చేసినప్పటికీ కొంత డబ్బులు అందక విఫలమైపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కంపేర్ చేసుకున్నారు. ఇక బీజేపీ పార్టీని కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే గ్రామాలలో విలేజెస్లో ఆ పార్టీని నడిపించే నాయకులు లేకుండా పోయారు. అంటే నియోజకవర్గానికి ఒక నాయకుడు ఉన్నప్పటికీ ఆ నాయకుడు ధైర్యంగా ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఎందుకు గ్రామాల్లో యాక్టివిటీస్ చేయాలంటే ఖర్చు పెట్టాలి కదా, ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టడానికి అక్కడ గ్రామాల నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు ధైర్యం చేయలేకపోతున్నారు. రేపు గవర్నమెంట్ రాకపోతే నా పరిస్థితి ఏంది, గవర్నమెంట్ వస్తుందని ఖర్చు పెడుతున్నాం, ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా నాకు టికెట్ ఇస్తారా ఇరని డౌట్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలనే ఇన్ని రాజకీయాలు జరిగినాయి, మరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో ఇంకెందుకు తప్పులు తడకలు జరగవు అనే ఉద్దేశంతో నియోజకవర్గాల్లో కూడా కొంత బీజేపీ పార్టీ మీద అసలు గ్రాఫ్ లేదు. రూరల్లో బీజేపీ 0, ఏదో బిలో డిపాజిట్ ఓట్స్, డిపాజిట్స్ బిలో అంటే 5,000, 6,000 అంతే, నువ్వు 30-40,000 ఓట్లు తెచ్చుకునేంత శక్తి అక్కడ రూరల్లో లేదు. అయితే ఇలా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కంపేర్ చేసుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద గ్యాప్ అయితే ఒక 10% కనపడుతూ ఉంది. అంటే ఇంకా 16%లో కూడా ఇంకా యాడ్ అవుతుంది, అది మోర్ దాన్ 15% అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బాగలేదు అని చెప్పేవాళ్ళు. మరి ఈ గ్రాఫ్ బీఆర్ఎస్ అందిపుచ్చుకుంటుందా లేదా, ఏమైనా ఫేవర్ అవుతుందా లేదా అని ప్రశ్నించుకుంటే, మేము అసలు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కేసీఆర్ని వద్దనుకున్నారు, ఇది మెయిన్ ప్రశ్న. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ని ఎందుకు కాదనుకున్నారు అనేది ప్రశ్న అడిగినప్పుడు ప్రజల నుంచి కామన్గా వినిపించిన మాట ఏంటంటే వాళ్ళది ఒక కుటుంబ పాలన ఉందని, రెండోది కేసీఆర్ బయటకు వచ్చి కాదు, నన్ను చూసి ఓటేస్తారు కానీ నియోజకవర్గ ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళని మార్చకుండా ఉన్న 119 మందిని యాజిటీజ్గా పెట్టి రంగంలోకి దించడం, అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ గురైంది. తర్వాత 10 సంవత్సరాల కింద 2014లో ఫామ్ చేసిన ఏదైతే వ్యవస్థ కన్స్ట్రక్షన్, కార్యకర్తల కన్స్ట్రక్షన్ అంటే మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు అని ఒక వ్యవస్థ ఉంటుంది, స్ట్రక్చర్. అవును. అయితే ఆ వ్యవస్థని 2014లో ఫామ్ చేసుకొని ఇప్పటి వరకు దాన్ని చేంజ్ చేయలేదు. అంటే 10 ఏళ్ల నుంచి అదే వ్యవస్థను చేయకపోవడం వల్ల కొత్త నాయకులు, ఒక జనరేషన్ గ్యాప్, 2014, 24, 23 జనరేషన్, ఒక 10 సంవత్సరాలు కొత్త జనరేషన్ వస్తుంది. ఒక జనరేషన్ గ్యాప్, ఎప్పుడు ఆ పాత నాయకులైనా కొత్త నాయకులు లేదా అని ఒక బీఆర్ఎస్ మీద పూర్తిగా కేసీఆర్ మీద ఒక కోపం అనొద్దు, మంచి చెడు మార్పు రావాలి నాకు ఉద్దేశంతో చేసుకున్నారు. అయితే మార్పు వచ్చింది కదా, మరి గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, మరి ఏంటంటే అసలు వాళ్ళని 6 గ్యారెంటీలు మేము అడిగామా, మేము ఒకసారి 10 సార్లు గవర్నమెంట్ మా కేసీఆర్ ఉంది ఒకసారి మార్చి చూద్దాం, కేసీఆర్ మీద అసంతృప్తితో చేసినాము, మరి ఇప్పుడు కేసీఆర్ మీద మాకు అసంతృప్తి కాదు కదా, ఏమి ఉంది, మరి ఈయన ఏదో చేస్తాడు అని చూసుకుంటే ఏంటంటే ఈయన కొంచెం అడ్మినిస్ట్రేషన్లో అటు ఇటు అవుతున్నాడు, కొంత మాకు ఈయనతో కంపేర్ చేస్తే ఆయన బెటర్లే ఒక ఆలోచన ఉన్నప్పటికీ ఆయన ఇంకా ఆయన నిర్ణయాలు మార్చుకోకుండా మళ్ళీ అదే ఫామ్ హౌస్లో ఉండి బయటికి రాకపోవడం ఇంకొంత కోపాన్ని తెప్పిస్తుంది ఎవరికి, కేసీఆర్ మీద. ప్రజలు కోరుకునేది ఏంది, ఈయన వచ్చేసి నియోజకవర్గాల వారీగా తిరగాలి, మీటింగ్లు పెట్టాలి, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తతో దాని ఏమంటారు కలిసి భోజనం చేయాలి అనేది ఒకటి అక్కడ లోకల్ స్థానిక నాయకులు కోరుకునేది. అది తప్ప నీళ్ళు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఎక్కడి నుంచి కూడా పెద్దగా రాలేదు. ఎందుకంటే గవర్నమెంట్ 10 ఏళ్లలో రైతు బంధు ఇవన్నీ తీసుకొచ్చినది. మనం చూస్తే రోడ్ వేస్ చూస్తే ప్రతిది కూడా తెలంగాణ సెక్టార్స్లో డెవలప్మెంట్ అనేది జరిగింది. ఒక ఉద్యోగాల విషయంలో కొంచెం విఫలమైంది. మరి అట్లా ఉన్నప్పుడు మరి కేసీఆర్ ఇంకా తన నిర్ణయం మార్చుకోకుండా ఇంకా ఫామ్ హౌస్లోనే కూర్చొని మళ్ళీ కేటీఆర్ నోటి ద్వారా వ్యక్తిగత రాజకీయాలను బయటపెట్టి మళ్ళీ కవిత విషయంలో కుటుంబంలో డిస్ప్యూట్స్ నేను తెర మీదకి తీసుకొచ్చి ఇన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నమ్మాలనే ఒక ఆలోచన ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు ఉన్నాయి. కంట్రోల్ చేసుకోకపోతే మళ్ళీ సీఎం అవుతాడు. సో లోకల్ బాడీ ఎట్లుండొచ్చు నార్మల్గా ఒక 2 minutesలో కంప్లీట్. లోకల్ బాడీ ఎప్పుడైనా గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి ఫేవర్గా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అది ఒక 80%, 90% వాళ్ళకే ఫేవర్గా జరుగుతాయి. బట్ తెలంగాణలోకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మీద కొంచెం డౌన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒక 60 to 65% లోకల్ బాడీ కాంగ్రెస్ కొడుతుంది. ఇక మిగిలింది వచ్చేసి 20 to 25%
బీఆర్ఎస్ కొడుతుంది, అక్కడ ఒక 5% బీజేపీ కొట్టే అవకాశం అయితే ఉంది. అంతే. లోకల్ బాడీలో కొంత కాంగ్రెస్కి ఎదురు దెబ్బ తగ్గుతుంది, ఎందుకంటే వాళ్ళు 80% దాటితే తప్ప సక్సెస్ గారు. ఓకే 80% రీచ్ అవ్వడం కష్టం. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ Thank you. థ్యాంక్ యూ అన్న, మీ టైం వాల్యుబుల్ టైం మాకు పర్లేదు ఇచ్చారు. సో ఇది కాంగ్రెస్ పైన ఉన్నటువంటి నెగిటివిటీ. సో దాదాపు లోకల్ బాడీలో కూడా 65% ఓట్ షేరింగ్ రావచ్చు అనేది అన్న చెప్తున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుంది.